సైలెన్సర్లను మార్చి ప్రజలకు ఇబ్బంది కలిగించేలా వినియోగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అదనపు ఎస్పీ రమేష్ హెచ్చరించారు. ప్రజలందరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. నల్గొండ పట్టణంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనల అమలు మరియు శబ్ద కాలుష్య, వాయు కాలుష్య నియంత్రణలో భాగంగా జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మార్పిడి చేసిన సైలెన్సర్లను ఉపయోగించి అధిక శబ్దాలతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వాహనాలను పట్టుబడి చేసి సుమారు 72 సైలెన్సర్లను తొలగించారు. తొలగించిన సైలెన్సర్లను బుధవారం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో అదనపు ఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో రోడ్డు రోలర్ ద్వారా ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు కంపెనీ ద్వారా వచ్చిన ఒరిజినల్ సైలెన్సర్లను మాత్రమే వినియోగించాలని సూచించారు. అనుమతి లేకుండా సైలెన్సర్లలో మార్పులు చేసి అధిక శబ్దం కలిగించే విధంగా ఉపయోగిస్తే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మార్పిడి చేసిన సైలెన్సర్లను వినియోగించే వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేయడంతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దం కలిగించే సైలెన్సర్లను ఉపయోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ ఇలాంటి ప్రత్యేక డ్రైవ్లను కొనసాగిస్తారని తెలిపారు. జిల్లా ప్రజల సురక్షిత ప్రయాణం, ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. అధిక శబ్దం కలిగించే మాడిఫైడ్ సైలెన్సర్లను వినియోగిస్తున్నట్లు ఎవరైనా గమనిస్తే సమీప పోలీసు అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి, 2 టౌన్ సిఐ రాఘవరావు, 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య, 2 టౌన్ ఎస్ఐ సైదులు, రూరల్ కనగల్ ఎస్ఐ రాజీవ్ రెడ్డితో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నల్గొండ జిల్లా ప్రజలకు నమస్కారం. మన ఎస్పీ నల్గొండ ఎస్పీ గారు అయినటువంటి శరశ్చంద్ర పవార్ గారు వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాలుగా శాంతి భద్రతల విభాగంగా కాపాడే భాగంలో ట్రాఫిక్ సంబంధించి ఎన్నో చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఈ బైక్స్ ఈ సైలెన్సర్లు పెట్టి శబ్ద కాలుష్యము మరియు వాయు కాలుష్యం చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండటాన్ని చూసి దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పి నల్గొండ డివిజన్, మిర్యాలగూడ డివిజన్లో ఒక స్పెషల్ డ్రైవ్ చేశారు. ఎలాంగ్ విత్ ట్రాఫిక్ పోలీసులతో పాటు వీళ్ళందరూ కలిసి దాదాపుగా ఒక 72 వాహనాలను పట్టుకుని వాటికి అడిషనల్గా ఫిట్ చేసినటువంటి సైలెన్సర్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అటు వాహనాలపై చలానా కూడా విధించడం జరిగింది. ఇప్పటివరకు 72 వాహనాలను సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి సైలెన్సర్ని ఈరోజు ధ్వంసం చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, మన పిల్లలకు కానీ ఎవరైనా సరే, మన బంధువులు కానీ ఎవరైనా సరే ఇట్లాంటి కార్యకలాపాలు చేయొద్దు. శబ్ద కాలుష్యానికి, వాతావరణ కాలుష్యానికి మనం దోహదం చేస్తున్నాము. మన వాతావరణం అనేక రకాలుగా పొల్యూషన్ అయిపోతుంది. శబ్దము మరియు పొగ, దీని ద్వారా పొగ వస్తుంది. ఈ పొగ వలన కూడా మన వాతావరణం కాలుష్యం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇట్లాంటి చర్యలు తీసుకోవద్దు. ఈసారి కనుక అట్లాంటి విధంగా దొరికితే కనుక వెహికల్ సీజ్ చేస్తాము, కోర్టులో పెట్టేస్తాము. ఓకే.